పూజ రూమ్లో నేను సదిరేటప్పుడు ఈ డబ్బాలో అయితే నాకు ఒక పేపర్ కనిపించిందండి. ఆ రోజు నేను సీతారాముల దగ్గర నుంచి భద్రాచలంలో తెచ్చుకున్న పసుపు కుంకుమ రాళ్ళు అయితే వ్యూవర్స్కి అందరికీ చూపిద్దామని నేను ఈ పసుపు కుంకుమ రాళ్ళను ఓపెన్ చేశాను. అయితే సీతారాముల వారు వనవాసంలో అరణ్యకాండలో వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మ వారు 5 రోజులు పర్ణశాలకు వచ్చి ఉండేవారంట. సీతమ్మ వారు పెట్టుకోవడానికి పసుపు కుంకుమ అక్కడ ఏది దొరికేది కాదు, అది మొత్తం అరణ్యం కాబట్టి. అయితే సీతమ్మ వారు ఈ రాళ్ళని యూజ్ చేసేవాళ్ళంట. ఎల్లో కలర్ రాయిని పసుపుగాను, ఈ రెడ్ కలర్ రాయిని కుంకుమగాను సీతమ్మవారైతే ఉపయోగించేవారట. దర్శనానికి వెళ్ళిన వారందరూ పర్ణశాల కూడా వెళ్ళినప్పుడు ఈ రాళ్ళని అయితే తీసుకోండి, 50 రూపీస్ చెప్తారు. ఎందుకు తీసుకోవాలి అంటే ఫ్యూచర్లో కూడా మనకి రాళ్ళు దొరకకపోవచ్చు అని చెప్పారు. కాబట్టి మీరందరూ ఈసారి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళను కంపల్సరీ తీసుకోండి. మరి అంతటి ఆ సీతారాముల వారే ఆ అమ్మవారే ఆ బొట్టును పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు తెచ్చుకోకూడదు? ఖచ్చితంగా